నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల మండలం తాటిపల్లి సబ్స్టేషన్ను ప్రారంభిస్తారు. అనంతరం మేడిపల్లిలో నూతనంగా నిర్మించిన పిఎన్ఆర్ గార్డెన్ను ప్రారంభించి రాయకల్లోని మైతాపూర్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12:15 ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం వ్యవసాయ పాలక మండలి నూతన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే నూతనంగా నిర్మించిన గోదాంను ప్రారంభిస్తారు. జగిత్యాలలోని దేవిశ్రీ గార్డెన్లో మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న స్వర్ణకార సంఘ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని విరూపాక్షి గార్డెన్లో జరగనున్న సబ్సిడీ ట్రాక్టర్లను రైతులకు అందజేస్తారు. అనంతరం జగిత్యాల మండలం పోరన్లలో సారంగపూర్ మండలం లక్ష్మీదేవిపల్లిలో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు సారంగపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అన్న కేటీఆర్ సహకారంతో పనిచేయాలనే ఆలోచన ఉందని ఎంపీ కవిత అన్నారు. 10 రోజుల్లో మంత్రి కేటీఆర్, ఎంపీ కవితలు అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి జగిత్యాలలోని సభలో పాల్గొనున్నట్లు ఎంపీ కవిత మీడియాతో తెలిపారు. కాన్స్టిట్యున్సీకి వస్తే ఇంకా కొత్త అప్రోచ్ తో పనిచేయొచ్చు అన్నది ఒకటి ఉండింది. ఇవాళ తను ఇక్కడికి వచ్చినారు, మళ్ళీ జగిత్యాలు కూడా వస్తున్నారు ఇంకో 10 days లో. సో ఓవరాల్ గా ప్రజలకు సేవ చేసే దాంట్లో తన గైడెన్స్ తోని పనిచేయాలన్నది ఒక